విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000566466. సార్, కవిత ఎపిసోడ్ నాటకమైన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదో ప్రచారం జరుగుతున్న నేపథ్యం నిజంగా అంటే ఇప్పుడు కేసీఆర్ వార్త ఒకటి వచ్చింది ఈరోజు పత్రికల్లో. ఆ పార్టీ అధినేత, సర్వాధినేత, ప్రతిపక్ష నాయకుడు ఏమని అంటే, మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమవ్వండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వండి, అన్నీ కూడా ముందు కట్టుదిట్టం చేయండి, కరపత్ర ఇట్లా. అంతేగాని కవిత ప్రచారం చేస్తుంది, కవితను మనం తీవ్రంగా ఎదుర్కోవాలి అని అందులో ఆయన పిలిపించినట్టుగా ఎక్కడా లేదు. పొద్దున కూడా ఆ పార్టీ నాయకుడు ఒక ఆయన మాట్లాడుతున్నారు, కవిత ఆరోపణలు ఆమె విఘ్నతగా వదిలేస్తున్నాం, హరీష్ రావు గారిని అంటే మటుకు బాగుండదు, ఈ పద్ధతిలో మటుకు ఒక మాట అంటున్నారు. అంటే కవిత ఏమో అంత తీవ్రంగా సవాల్ చేసి అసలు దాదాపు పోటీ పార్టీ పెడతారన్న వార్తల దాకా వచ్చి పైనుంచి కింది వరకు లైనప్నంతా షేక్ చేసిన తర్వాత కూడా మామూలు విషయంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఆమెమో జై కేసీఆర్ అంటుంటే కేసీఆర్ ఎందుకు వై కవిత అని ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న ఒక ప్రశ్న అయితే రాజకీయ వర్గాల్లో వస్తుంది. ఈరోజు తెలుగు పత్రికలు వదిలేయండి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు కూడా ఈ అంశం మీద రాసే. ఇద్దరు కూడా ఇదో కుటుంబ తగాదా, కుటుంబంలో ఆధిపత్యం ఎవరికి ఉండాలి, స్పాయిల్స్ ఆఫ్ ఆఫీస్, అధికారం వల్ల కలిగినటువంటి ప్రయోజనాల్లో ఎవరి వాటా ఎంత అన్న దాని మీద వచ్చిన తగాదా తప్ప అంతకంటే వాటిని పంపిణీలో వచ్చిన సమస్య కాక ఇందులో వేరే సమస్య ఏం లేదని. హిందూ అయితే ఇంకొక అడుగు ముందుకేసి చాలా సారవంతమైన, చాలా సంపన్నవంతమైన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించడానికి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకునే బదులు బీఆర్ఎస్ సెల్ఫ్ డ్యామేజ్, తనకు తను డ్యామేజ్ చేసుకుంది, దీని నుంచి బయటికి తీయాల్సినటువంటి కేసీఆర్ ఏమో ఏమీ చెప్పడం లేదు అని ఇంకో కొత్త ఆ వాదన కొంచెం వింతగా కూడా కనపడవచ్చు. కేసీఆర్ రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనకున్నారు, ఇది కదా ఆరోపణ. హరీష్ రావు తానే కాబోయే నాయకుడు, ఆయన పార్టీ మీద కుట్ర చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. కుట్ర చేసి ఏమవుతాడు? ఆయన పార్టీ నాయకుడు అవ్వాలని అదే కుట్ర చేసేది. మీరు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు. హరీష్ రావు ఎప్పటి నుంచో తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి రేవంత్ రెడ్డికి పోటీదారుగా ఉన్నాడు. తనకు పోటీదారుగా ఉన్న హరీష్ రావును రేవంత్ రెడ్డి వెళ్ళి బలోపేతం చేసేటటువంటి పని చేస్తారని ఒక ప్రశ్న. రెండోది, ఎందుకైతే మీకు కొంతకాలం కిందట ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు తెచ్చినట్టే ఇప్పుడు కవిత ద్వారా హరీష్ రావు మీద చాలా తీవ్రమైన ఆరోపణలు రంగం మీదకి వదిలారు. రేపొద్దున వీటిని ఆధారం చేసుకొని అవసరం వచ్చినప్పుడు హరీష్ రావును ఒక విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ఆలోచనతోనే ఇదంతా జరుగుతుంది. అందుకనే ఆమె ఎంతసేపటికి హరీష్ రావును ఎక్కువగా అంటున్నారు తప్ప మిగిలిన వాళ్ళని నేరుగా అనడం లేదు. అంటే ఇదంతా కుటుంబం అంతా, అంటే ఇదొక వాదన. ఈ వాదనలో ఏది నిజం? మూడోది, ఇందాక కూడా నేను లిఫ్ట్ ఎక్కుతుంటే ఒక తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన అంటున్నాడు, ఏంటి సార్ లిక్కర్ స్కామ్, దీని గురించి మీరు ఎక్కువ మాట్లాడలేదని. థర్డ్ డైమెన్షన్ అది. లిక్కర్ స్కామ్ నన్ను ఇరికిచ్చారు, నాకేం చేయలేదు, లేకపోతే ఆ మాటలు ఎక్కువ మాట్లాడలేదు. అక్రమ కేసులో నన్ను ఇరికిచ్చారు అనే ఒక్క మాట తప్ప. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు మోర్ దాన్ మీట్స్ ది ఐ అని పైకి కనిపిస్తున్నది అంతేనా? ఇంతకు మించినటువంటి నిగూఢ రాజకీయం ఈ విషయంలో ఏమన్నా ఉందా? నాటకీయమైన కోణాలు ఏమన్నా ఉన్నాయనే తీవ్ర సందేహాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈ సమయంలో అయితే హరీష్ రావు కన్సాలిడేషన్కు అందరూ హరీష్ రావు, ఇప్పుడు ఉదాహరణకు మాజీ మంత్రులు, నాయకులు అందరూ కూడా హరీష్ రావుని మీరు తప్పుగా అంటున్నారు. హరీష్ రావుని చూసే మేము పార్టీలో ఉన్నామని జగదీష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే చాలా పెద్ద పరోక్షంగా కవిత చేసిన ఆరోపణ. హరీష్ రావు ఇంతవరకు ఎప్పుడు నోరు విప్పలేదు. మీరు చూస్తే కేటీఆర్ ఇష్యూ వచ్చినా, ఇంకోటి వచ్చినా, మంత్రి పదవి ఆలస్యమైన హరీష్ రావు నిశ్శబ్దంగా తన పనేదే, తన వ్యూహమే, తన ఆలోచనలే తాను చేసుకుంటున్నారు. ఈ సమయంలో కవిత ఆగ్రహం వల్ల కావచ్చు, ఆమె ఆలోచనల వల్ల కావచ్చు, లేకపోతే తను నాయకురాలుగా కొంతమంది అంటారు ఇప్పుడు ఆమెకు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు షర్మిల్లాగే, నేనెందుకు మీరైనా నేనెందుకు ఉండకూడదనే ఆలోచన కూడా ఉంది. ఆ మాట కూడా జాతీయ మీడియా కూడా రాస్తుంది. ఇది ఒక వారసత్వ పోరు ఇది నిజం చెప్పాలంటే అని. కేసీఆర్కు బహుశా ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి కూతురు కొడుకు లేకపోతే అల్లుడు మేనల్లుడు వీళ్ళ మధ్య ఈ వారసత్వ పోరు లాంటిది జరుగుతుందని ఇంతకంటే సీరియస్గా తీసుకోవద్దని ఆయన అనుకున్నారేమో. కానీ రాజకీయంగా మటుకు తీవ్రమైన సందేహాలకు ఆమె తిరుగుబాటు
అవకాశం ఇచ్చింది. ఇంత చేసి కవిత విమర్శలు ఏమనాలి, బయటికి వెళ్ళడం, రాజీనామా, వీటన్నిటిని టీ కప్పులో తుఫాన్ కంటే సార్ తీవ్రమైనదిగా ఎవరు చూడడం లేదు. అవును. కేసీఆర్ కూడా అలాగే చూస్తున్నారా? టీ కప్పులో తుఫాన్, టీ ఫర్ తెలంగాణ అనుకుంటే దీని తదుపరి క్లైమాక్స్ ఏంటి, ఇది ప్రశ్న. కేటీఆర్ కూడా ఏం మాట్లాడలేదు. నిన్న కూడా ఆయన జాగృతి నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకున్నారు. జాగృతి నుంచి వచ్చిన వాళ్ళని పెద్ద సభ పెట్టి చేర్చుకోవడంలో అదే సమాధానం. ఇంకా అంటే ఈ జాగృతి వాళ్ళు కూడా మేము వెనక ఉండరు, వీళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేస్తారు అనే ఒక మెసేజ్ ఆయన ఇచ్చారనమాట. కేసీఆర్ సైలెన్స్ విడనాడాలి అని కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు. లేకపోతే సందేహాలు పెరుగుతాయి. కేసీఆర్ నోరు విప్పడమే దీనికి సమాధానం అని. ఈ లోపల ఆమె జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తారని కూడా కొన్ని కథనాలకు ఏమీ అంతులేదు కదా. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666.